హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ది నేను హ్యాండ్స్ కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో హ్యాండ్ ఇది. ఓకే, ఒక హ్యాండ్ నేను ఆల్రెడీ కుట్టాను చూడండి. లైక్ పికాక్ లాగా వచ్చేసేసి కొంచెం లైక్ వేలాడుతున్నట్లా ఇలా డ్రా చేసేసి కుట్టేసాను. ఓకే, సో ఇది గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్. ఓకే, ఈ పికాక్ వచ్చేసి నేను బీడ్స్ తోటి చేసేసాను, మామూలుగా కుట్టాను. ఇది నార్మల్ థ్రెడ్. ఓకే, అండ్ ఇక్కడ ఈ లైన్ వచ్చేసి బార్డర్కి స్టిచ్ చేశాక బార్డర్ది మనం స్టిక్ చేసుకుని కుట్టుకోవచ్చు, లేసెస్ ఏవైనా. ఓకే, సో ఇది నేను ఎలా డ్రా చేశాను ఏంటనేది ఈరోజు చూసాను. చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ కార్బన్ పేపర్ తెలుసు కదా మీకు, అచ్చు కాగితం. సో నేను అది తీసుకున్నాను. సో నార్మల్గా ఇలా డ్రా చేశాను ఆల్రెడీ. ఓకే, డ్రా చేసింది నేను లైక్ ఈ హ్యాండ్కి లైక్ రైట్ హ్యాండ్కి ఇలా వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్కి ఇలా వస్తుంది కదా. సో నేను రైట్ హ్యాండ్ది ఒక్కటి కంఫర్టబుల్గా నేను డ్రా చేసుకున్నాను. బట్ నాకు లెఫ్ట్ హ్యాండ్ది డ్రా చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి జస్ట్ నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఉంది కదా. సో దీన్ని మిడిల్లో పెట్టేసేసి ఓకే, సో ఈ విధంగా పెట్టేసి డ్రా చేసుకోండి. ఓకే, ఇలా దీని మీదనే గీస్తే మనకి ఇక్కడ అచ్చు అనేది పడుతుంది. ఓకే, సో ఇలా వస్తుంది కదా. సో మనం ఇది ఇలా డైరెక్ట్ డ్రా చేయొద్దు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి మనకి పికాక్ ఇట్ చూస్తున్నట్టు ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆ అచ్చు మీదకి వెళ్ళి నేను ఇలా డ్రా చేసేసుకున్నాను, వచ్చేసింది. ఓకే, సో ఈ సైడ్ది ఎలా ఉంటుందని ట్రై చేసా, బట్ అది వేయలేదు, ఓన్లీ ఈ పికాక్ ఒకటే వేసాను. సో హ్యాస్ దీన్ని మనం బ్లౌజ్ పైన ఈ కార్బన్ పేపర్ పెట్టేసేసి డ్రా చేసి మనకు ఖర్చు పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మిడిల్లో ఒక లైన్ కుట్టేసాను. ఓకే, సో మెయిన్స్ ఆ పికాక్ అనేది నాకు మిడిల్లో రావాలి. సో ఇది ఇలా పెట్టేసేసుకోండి. ఓకే, సో ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా లైక్ ఇది ఎలా ఉందో సేమ్ అలానే బార్డర్ మొత్తం గీసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను డ్రా చేసేసాను కదా. సో మనకి అచ్చు అనేది పడ్డది చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మనం ఇది నార్మల్గా మీరు నార్మల్ నీడిల్ యూజ్ చేయొచ్చు, లేదంటే మగ్గం వర్క్ యూజ్ చేయొచ్చు, వాట్ ఎవర్. బట్ నార్మల్గా నేను ఆల్రెడీ చూపించాను కదా, లైక్ నార్మల్గా ఈ బీడ్స్ ఇది ఎలా చేసుకోవాలనో సో అలా చేసుకోవచ్చు, లేదు అంటే మగ్గం వర్క్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నేను ఈ పికాక్ ఇది నార్మల్ ఇక్కడ నుంచి కుట్టాను, నేను మగ్గం నీడిల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో మీకు నేను ఆల్రెడీ చూపించాను కదా, ఒకవేళ యూజ్ చేస్తే నార్మల్ నీడిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు నేను చూపించాను. సో ఫస్ట్ ఈ బార్డర్ ఇదంతా నేను కుట్టేస్తున్నాను. సో ఫస్ట్ ఈ బార్డర్ లైన్స్ మొత్తము కుట్టేసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్గా ఫుల్ నిన్నట్లాగా పెట్టినా కూడా మీకు పర్లేదు, కానీ ఫస్ట్ ఈ బార్డర్ అనేది కుట్టేశాక లోపల కుట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలానే బార్డర్ మొత్తము ఇలా కుట్టేసేసారు, లైక్ ఇది మాత్రమే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా బార్డర్ కుట్టేసేసాం కదా. సేమ్ ఇదే లైన్ లోపల కూడా సేమ్ ఇలానే కుట్టేసేస్తే మనకి ఇది మొత్తం ఫిల్ చేసేసేయాలి బీడ్స్ తోటి. ఓకే, లైక్ మనకి ఇది ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేసేయాలి, సేమ్ ఇలానే కుట్టేసేసేయాలి మొత్తం. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది. సో ఈ మామూలుగా లెగ్స్ కూడా నేను బీడ్స్ వేసి
ఇప్పుడు ఇది ఇలా ఉందో ఇలా మామూలుగా బీట్స్ ఇలా వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇట్లా వచ్చేసాయి కదా, వీటికి కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది మనం కుట్టేసేసాం కదా, మనకి బీట్స్ ఎక్కడెక్కడ అవసరం అవుతుందో కుట్టేసేసాను. ఇప్పుడు థ్రెడ్ తోటి ఓకే. సో నేను ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను ఓకే. సో ఇప్పుడు మనకి ఇదైతే ఇది ఉంది కదా, ఇలా తీగలాగా వచ్చింది కదా, సో నేను దానికి వేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఇది 8 లైన్స్ తీసుకున్నాను. చూడండి ఇలానే మొత్తం కుట్టేసేసారి. సో చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా ఓకే. సో చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా నీట్గా వస్తుంది వర్క్. సో ఇప్పుడు మనము ఇది లైన్ మొత్తం ఇలా ఇట్లుంది కదా, ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కుట్టేసేసాను కదా. సో ఈ లీవ్స్ లాగా కూడా ఉన్నాయి కదా, సో దానికి వచ్చేసి నేను 4 లైన్స్ తీసుకున్నాను ఓకే. దీనికి 8 లైన్స్ తీసుకున్నాను. సో ఈ లీఫ్ అనేది మొత్తం ఫిల్ చేయాలి. ఫస్ట్ మిడిల్లో గొలుసు కుట్టు కుట్టండి. ఈ విధంగా లీఫ్ అనేది మనం కుట్టాలి. సో ఫస్ట్ మిడిల్లో మనం గొలుసు కుట్టు కుట్టేసాం కదా. సో ఇప్పుడు పైనుంచి సో సేమ్ ఇలానే ఈ గొలుసు కుట్ట ఇటు గొలుసు కుట్టు ఉంది కదా, సో ఇందులో అనేది ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాము. సో ఇలానే మొత్తం ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇంకా లీవ్స్ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ కంప్లీట్ ఫ్రెండ్స్. ఇది లీవ్స్ అన్నీ అయిపోయాయి కదా, సో మనకి ఇక్కడ పైన ఉంది కదా, సో 2 లైన్స్ తీసుకున్నాను నేను. సో ఇది కూడా గొలుసు కుట్టే. సో ఇలానే చిన్న చిన్నగా లైక్ ఇట్లా 3 ఇలా ఉన్నాయి కదా పైన, సో ఆ 3 జస్ట్ గొలుసు కుట్లాగా కుట్టేసేయండి. సో చూడండి, సో ఇదే విధంగా మొత్తం వచ్చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, పైన కూడా చేసేసాం కదా. సో మనకి ఇట్లా లైన్స్ డ్రా చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. మిడిల్లో 1 లైన్ ఓకే. అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి దీనికన్నా ఒక 1/2 ఇంచ్ మందం అలా చూడండి. సో ఇది నార్మల్గా ఇట్ సైడ్ అనేది మనకి లైక్ డౌన్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు, అవాయిడ్ చేస్తున్నాను. ఓన్లీ మనకి కనిపించే సైడే నేను వేసుకుంటున్నాను ఓకే. సో సేమ్ ఇవి ఎంత ఉన్నాయో అంతే సైజులో ఇట్ సైడ్ కూడా. సో చూడండి సేమ్ ఇక అదే విధంగా ఇప్పుడు మనము లైక్ మీకు ఇలా స్టార్టింగ్లో చూపించాను కదా, సో ఇదే విధంగా మనం ఇవి కుట్టేసి డ్రా చేసుకున్నాం కదా. సో ఈ లైన్స్ అనేది నేను ఇప్పుడు కుడుతున్నాను. లైక్ నార్మల్గా ఇది కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను థ్రెడ్ ఓకే. దీనికి నేను థ్రెడ్ వచ్చేసేసి 4 లైన్స్ తీసుకున్నాను ఓకే. సో సేమ్ గొలుసు కుట్టి కానీ మిడిల్లో మనం బీట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో చూడండి ఇలా గొలుసు కుట్టు కుట్టాం కదా. సో ఇప్పుడు బీట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఓకే. 0 సైజ్ బీట్స్ నేను 2 యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఓకే. సో ఇక్కడ నుంచి
మళ్ళీ ఇక్కడ నుంచి గొలుసు కుట్టు స్టార్ట్ చేస్తున్నాను. లేదు అంటే మొత్తం గొలుసు కుట్టు కుట్టి కూడా మీరు లాస్ట్లో ఈ బీట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మొత్తం గొలుసు కుట్టు కుట్టేసాను కదా, సో లాస్ట్లో బీట్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లయితే ఇంకా ఈజీ అవుతుంది మనకి. ఓకే, సో నేను లాస్ట్లో కొంచెం పెద్దది బీట్ అండ్ కొంచెం జీరో బీట్ రెండు యాడ్ చేసి కుట్టేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మిడిల్లో నేను యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నార్మల్గా ఇలా మనం బీట్స్ ఇలా పెట్టాం కదా, బీట్స్ లేస్. సో నేను ఇప్పుడు అది పెడుతున్నాను. ఓకే, సో చూడండి ఇక్కడ కూడా ఒకటి పెట్టేయచ్చు. సో ఒకవేళ మీరు మిడిల్లో ఏదైనా కుందన పెట్టాలనుకున్నా పెట్టచ్చు. ఓకే, సో ఇలా ఇది డ్రై అయిపోయాక దీని చుట్టూ గొలుసు కుట్టు అనేది మనము జెర్రీ థ్రెడ్ తోటి వేయాల్సి ఉంటుంది. ఓకే, నార్మల్గా సూది మామూలుగా నిడిల్కి ఒక 1 లైన్ తీసుకోండి. 1 లైన్ తోటి మామూలుగా ఇలా బార్డర్ తోటి ఇలా కుట్టేస్తే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం మామూలుగా లైక్ మన రౌండ్ స్టోన్స్ ఉన్నాయి కదా, సో నేను అది ఫిక్స్ చేస్తున్నాను లైక్ ఐస్ లాగా. కానీ ఐస్ లాగా కనిపిస్తుంది కదా కొంచెం. ఓకే, సో ఇక మామూలుగా ఇక్కడ నోసు వాటికి వచ్చేసి నార్మల్గా ఈ జెర్రీ థ్రెడ్ తోటి ఇలా మనం స్టిచ్ చేసేసుకుంటే మన ఇంకొక హ్యాండ్ కూడా ఫినిష్ అవుతుంది. సో ఒకవేళ మీరు బార్డర్కి ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాతకి పెట్టుకుంటే మనకి బెటర్. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా లైక్ చేయండి, అండ్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి నా అప్డేట్స్ కోసం. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, బై బై.